ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్పు చెందిన ఉపాధి హామీ పథకంపై గ్రామాలలో ప్రజలకు ప్రజాప్రతినిధులకు అవగాహన కలిగించడంతో పాటు విద్యార్థి దశ నుంచే వీబీజీ రామ్జీ చట్టంపై అవగాహన కలిగించడానికి వ్యాసరచన పోటీలు కూడా నిర్వహిస్తున్నట్లు ఏపీఓ మహాలక్ష్మి తెలిపారు. కొమరోలు మండల పరిధిలోని గోపానిపల్లె ఎస్సీ పాలెం వద్ద ప్రైవేటు స్థలంలో ఉపాధి హామీ పేరు మార్చి వీబీజీ రామ్జీ చట్టంపై ప్రజలకు అవగాహన సమావేశాన్ని ఏపీఓ మహాలక్ష్మి నిర్వహించి మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ కింద ఇప్పటి వరకు చేస్తున్న పనులు అలాగే వీబీజీ రామ్జీ చట్టం కింద మారిన పనులు పని గంటలు కొత్త చట్టం వలన కలిగే ఉపయోగాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మహిళలు పురుషులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీఓ మహాలక్ష్మి ఉదయ న్యూస్ ద్వారా మాట్లాడుతూ వీబీజీ రామ్జీ చట్టంపై విద్యార్థి దశ నుంచే పిల్లలకు అవగాహన కలిగిస్తే వారు ఇళ్ల వద్ద తల్లిదండ్రులకు కూడా ఈ చట్టంపై పూర్తిగా వివరిస్తారని, అందుకోసం ఈ నెల 12వ తేదీ కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండలంలోనే అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో చదివే 6వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలిపారు. అందరికీ నమస్కారం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము 2025న వీబీజీ రామ్జీ కింద చట్టం కింద ఆమోదించిన విషయం మీకు తెలిసిందే. దీంట్లో భాగంగా ప్రజాప్రతినిధులకు, గ్రామస్తులకు, పబ్లిక్ అందరికీ కూడా వీబీజీ రామ్ మీద అవగాహన కార్యక్రమాల కొరకు 27/2/2026 నుండి 25/3/2026 వరకు 6 వారాల పాటు వివిధ కార్యక్రమాల ద్వారా గ్రామ స్థాయిలో ఈ చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా కొమరోలు మండలం నందు 12/3/2026 తేదీ ఉదయం 10 గంటలకు ఉన్నత పాఠశాల కొమరోలు నందు మండలంలోని అన్ని పాఠశాలలకు సంబంధించినటువంటి 6, 7, 8, 9 తరగతులకు సంబంధించిన విద్యార్థులకు వ్యాసరచన పోటీలు మరియు చిత్రలేఖనం ద్వారా ఈ వీబీజీ రామ్జీ చట్టం పైన అవగాహన కార్యక్రమం కొరకు నిర్వహించడం జరుగుతున్నది. తద్వారా ఈ పిల్లలకు అవగాహన కల్పించినప్పుడు తద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు అలాగే గ్రామస్తుల్లో కూడా ఎక్కువగా అవేర్నెస్ అనేది క్రియేట్ అవుద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ వ్యాసరచన పోటీలు నిర్వహించమని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాబట్టి వారి ఆదేశానుసారము ఈ కార్యక్రమం అనేది 12/3/2026న మన కొమరోలు మండలం నందు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరడమైనది.